నా లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మీరు చూడాలి అని అనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి గంట సింబల్ మీద క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి మీరు ముందుగా చూడగలుగుతారు. హలో నమస్కారం అండి. తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఛానల్కి స్వాగతం. మీరు మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ మెయిల్ ఐడికి వస్తాయి. అలాగైతే చూడండి, చాలామంది కాల్ చేస్తున్నారు జీడిఎస్కి సెలెక్ట్ అయిన తర్వాత ఏ విధమైనటువంటి సర్టిఫికెట్లు మన దగ్గర ఉండాలి అని అడుగుతున్నారు. మీ దగ్గర ఏవైతే ఉన్నాయో అంటే కంప్యూటర్ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఇంకా మీ సర్టిఫికెట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీ దగ్గర ఉంచుకోవాలి. ఇంకోటి ఏంటంటే వాటిని జిరాక్స్ తీసుకుని, అదేవిధంగా చూస్తే కలర్ జిరాక్స్ తీసుకుని కూడా మీ దగ్గర ఉంచుకుంటే చాలా వరకు మంచిది. అయితే ఇంకో డౌట్ ఏంటంటే బీపీఎంకి 25,000, అదర్ పోస్ట్కి వచ్చేసి 10,000 కట్టాలంటున్నారు ఏంటి అని కూడా కాల్ చేసి అడగడం జరుగుతుంది. అలాగైతే బీపీఎంకి వచ్చేసి 25,000 చెల్లించాలి, అదర్ పోస్ట్కి వచ్చేసి ఏంటంటే 10,000 చెల్లించాలన్నమాట. అయితే ఈ 25,000 అనేవి 10,000 అనేవి మన దగ్గర ఎందుకు కట్టించుకుంటారంటే సెక్యూరిటీ డిపాజిట్గా అని చెప్పుకోవచ్చు. ఒక్క మాటలో చెప్పుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్గా ఇది కట్టించుకోవడం జరుగుతుంది. అలాగే ఇంకోటి ఏంటంటే చూడండి, ఈ 25,000 10,000 అనేవి క్యాష్ రూపంలో చెల్లించకూడదు. ఇదేంటంటే ఫిడిలిటీ బాండ్ రూపంలో ఈ యొక్క 25,000 10,000 బీపీఎం పోస్టులకి అయితే 25,000 చెల్లించాలి, అదర్ పోస్ట్కి అయితే 10,000 చెల్లించాలి అనమాట. అసలు ఈ ఫిడిలిటీ బాండ్ అంటే ఏంటి అంటే ఇదేంటంటే ఒక రకంగా మనం చెప్పుకోవాలంటే సెక్యూరిటీ డిపాజిట్ కిందకి సంబంధించి. అంటే చూడండి, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ఉందనుకోండి. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి మనం ఏంటంటే ఫిడిలిటీ బాండ్ని తీసుకుని 25,000 ఫిడిలిటీ బాండ్ని దేనికి అంటే పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరుగుతుంది. మన వల్ల కంపెనీకి ఏదైనా నష్టం కలిగినప్పుడు ఆ ఫిడిలిటీ బాండ్ని ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇచ్చి ఆ యొక్క నష్టాన్ని ఏంటంటే వాళ్ళు సరిదిద్దుకుంటారన్నమాట. అర్థమైందిగా మీకు? ఏంటంటే ఈ ఫిడిలిటీ బాండ్ రూపంలో మాత్రమే ఇవి చెల్లించాలి. చాలా వరకు ఏంటంటే ఫేక్స్ కాల్స్ వస్తూ ఉంటాయి. మీరు సెలెక్ట్ అయ్యారు, క్వాలిఫై అయిపోయారు, నన్ను 25,000 పే చేయండి అని కానీ 10,000 పే చేయండి అని కానీ ఫేక్ కాల్స్ రావడం, ఫేక్ ఈమెయిల్స్ రావడం ఇలా. అదే కాకుండా చాలామంది ఏంటంటే బయట ఉండేటటువంటి వ్యక్తులు అంటే పోస్టల్ డిపార్ట్మెంట్లో కానీ లేకపోతే బయట ఉండేటటువంటి కొంతమంది వ్యక్తులు బై హ్యాండ్ కట్టించుకోవడం, ఈ 25,000 లేకపోతే 10,000 అనేవి బై హ్యాండ్ కట్టించుకుని మోసం చేయడం, అటువంటివి ఏంటంటే చాలా వరకు చేస్తూ ఉంటారు. మీరేంటంటే ఈ 25,000 బీపీఎం పోస్టులకి 25,000 వీటికి 10,000 ఈ రెండు కూడా ఏంటంటే ఫిడిలిటీ బాండ్ రూపంలో మాత్రమే చెల్లించాలి. వేరే విధంగా ఇదేమీ కాదు. ఇంకోటి ఏంటంటే ఈ సర్టిఫికెట్లకు సంబంధించి ఈ 25,000 దీనికి సంబంధించి మొత్తం అంతా కూడా డీటెయిల్డ్గా మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్లో ఇవ్వడం జరిగింది. దాంట్లో కనుక మీరు చూసినట్లయితే మీకు ఈ ఫిడిలిటీ బాండ్ రూపంలో చెల్లించాలి అనేది కూడా తెలుస్తుంది అనమాట. ఇప్పటికీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫిడిలిటీ బాండ్ అంటే ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్ బాండ్. ఇది ఈ సెక్యూరిటీ డిపాజిట్ బాండ్ని మనం ఏంటంటే ఇక పోస్టల్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం, మన వల్ల ఏదైనా నష్టం కలిగితే ఆ యొక్క ఫిడిలిటీ బాండ్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీస్కి పోస్టల్ డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసి నష్టాన్ని సవరించుకుంటారన్నమాట. ఈ రకంగా ఉంటుందండి. ఈ రెండు డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఓకేనండి. మీరేంటంటే ఫేక్ కాల్స్ నుంచి, అదేవిధంగా చూసుకుంటే ఫేక్ ఈమెయిల్స్ నుంచి జాగ్రత్తగా ఉండండి. మీ సర్టిఫికెట్ని మీరు ఒక కలర్ జిరాక్స్ అని, ఒక జిరాక్స్ కలర్ జిరాక్స్ రెండు కూడా తీసుకుని మీ దగ్గర ఉంచుకుంటే చాలా వరకు బాగుంటుందండి. సర్టిఫికేట్ కూడా చాలా వరకు, కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా చాలా వరకు మీ దగ్గర ఉంటే చాలా మంచిది. ఇదండి నాకు కామెంట్స్ రూపంలో కానీ లేకపోతే నాకు వచ్చినటువంటి కాల్స్ని బట్టి ఈ వీడియో అనేది చేయడం జరిగింది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో రాయండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.